టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్మన్ గిల్ కు మద్దతు పెరుగుతోంది. మళ్లీ టీ20 టీంలోకి శుభ్మన్ వస్తాడని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అతను క్లాస్ ప్లేయర్ అని గుర్తు చేశాడు. ప్రస్తుతం టీ20 జట్టులో తీవ్రమైన పోటీ ఉందన్నాడు. టెస్ట్ జట్టుకు కెప్టెన్ శుభ్మన్ అనే విషయం మర్చిపోకూడదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే గిల్ కు ఛాన్స్ దొరకలేదన్నాడు. ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తాడనే నమ్మకం తనకు ఉందన్నాడు. మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదివరకే గిల్ కు సపోర్ట్ గా స్పందించాడు. ఫామ్ లో లేని ఇద్దరు ప్లేయర్లను టీంలో కొనసాగించడం కష్టమన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేని విషయాన్ని గుర్తు చేశాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు ఫామ్ లో లేనందునే వైస్ కెప్టెన్ పై వేటు పడిందన్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయనే వాదన ఉంది. ట్రాక్ రికార్డుల సంగతి ఎలా ఉన్నా అసలు శుభ్మన్ రీ ఎంట్రీ ఇవ్వగలడా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నిజానికి టెస్టుల్లో శుభ్మన్ గిల్ కు తిరుగులేదు. పరుగుల వేటలో దూకుడు చూపిస్తూనే ఉన్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. పైగా కెప్టెన్ కూడా అయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాక తొలి సిరీస్ లోనే రాణించాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద విమర్శకుల నోళ్లు మూయించాడు. సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసింది కూడా శుభ్మనే. ఇంగ్లాండ్ లో శుభ్మన్ సేన సిరీస్ ను లెవెల్ చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ పైన భారత్ సత్తా చాటింది. సిరీస్ ను 2-0తో గెలిచింది. అయితే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో మాత్రం భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్ లో గిల్ గాయపడటం ఆతిథ్య జట్టుకు మైనస్ అయింది. గిల్ లేకుండానే రెండో టెస్ట్ లో భారత్ ఆడింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఫలితం ఎలా ఉన్నా టెస్టుల్లో కెప్టెన్ గా, బ్యాటర్ గా శుభ్మన్ సెటిల్ అయినట్టే. వన్డేల్లోనూ ఇప్పటికే కెప్టెన్సీ అందుకున్నాడు. రోహిత్, కోహ్లీ జట్టులో ఉండగానే పగ్గాలు గిల్ చేతికి వచ్చాయి. సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి శుభ్మన్ కు అవకాశం దొరికినట్టే. ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్ లో తొలి 2 మ్యాచ్ల్లో టీమిండియా ఓడినా చివరి మ్యాచ్ లో గెలిచింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో గాయం కారణంగా శుభ్మన్ గిల్ ఆడలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ లో కెప్టెన్ గానే బరిలో దిగబోతున్నాడు. పరుగుల రేస్ లో దంచేసి టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తే యువ ప్లేయర్ లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వన్డేలో దూకుడు చూపిస్తే మున్ముందు టీ20లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశమూ ఉంటుంది. ఐపీఎల్ లోనూ శుభ్మన్ చెలరేగితే మళ్లీ పుట్టి ఫార్మాట్ లోకి రావడం ఈజీ అవుతుంది. అయితే గిల్ క్లాస్ ప్లేయర్ అని వన్డేలు, టెస్టుల్లోనే బరిలో దిగాలనే వాదన ఉంది. కానీ ఆట తీరును మార్చుకుని అటాక్ చేస్తే టీ20లోనూ బరిలో దిగొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తీవ్రమైన పోటీని తట్టుకుని మరి గిల్ ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది.